డౌటే లేదు, తప్పకుండా పేదోడి సీఎంఏ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రతి పేదవాడు మాట్లాడుకుంటున్న మాట, అంటే మంచి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఒక పేదవాడికి అన్యాయం జరిగితే, ఒక పేదవాడికి కష్టం జరిగితే, ఒక పేదవాడు మరణిస్తే దానికి కారణం ఒక సెలబ్రిటీ లేకుంటే ఒక మంచి క్యాష్ అంటే ఒక డబ్బున్న బడా బడా బాబు కారణమైతే ఆ కేసు కావచ్చు, ఆ మ్యాటర్ కావచ్చు, ఎవరు పట్టించుకోరు. దాన్ని ఎలాగో అలాగా తొక్కేస్తారు. ఒకవేళ ఎవరన్నా పేదోడు ఒక బడా బాబు ఒక సెలబ్రిటీ చేతిలో మరణిస్తే ప్రభుత్వం కూడా ఆ బడా బాబుకు ఆ సెలబ్రిటీకే మద్దతుగా పలుకుతాయి తప్పితే ఆ పేదవాడికి మాత్రం మద్దతుగా పలకరు. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు అభివృద్ధి గురించి తీసుకుంటే ఎవరైనా సెలబ్రిటీలు బడా బడా పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు ఆ అభివృద్ధి చేస్తున్న దగ్గర వాళ్ళు ఏదన్నా కబ్జాలో కావచ్చు, ఇతర కార్యక్రమాలకు పాల్పడ్డా గానీ వాళ్ళతో చేతులు కలిపి ప్రభుత్వంలో నాయకుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసే రోజులు మనం అంతా చూసాము. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం పేదవాళ్ళకు ఎంత ఎఫెక్ట్ అవుతుందో లేదో కానీ సెలబ్రిటీలకు మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పేదోడు వేరు సెలబ్రిటీలు వేరు అని చూడకుండా అందరినీ ఒకేలాగా చూస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెబుతూ ఆయన కూడా అదే పాటిస్తున్నారు. అలా అని ఎవరికి సపోర్ట్ చేయకుండా, అలా అని ఒకరికి సపోర్ట్ చేస్తూ అలా ఏం లేకుండా తన పని తను చేసుకుంటూ పోతూ చట్టం తన పని తను చేసుకునేలా ముందుకైతే వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే తాజాగా సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ అయితే పుష్ప 2 సినిమా చూడడానికి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో పోలీసులు అయితే అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర పర్మిషన్ అయితే ఇవ్వలేదు సెలబ్రిటీలు రావడానికి. బట్ అయినా కానీ అల్లు అర్జున్ రావడం జరిగింది. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ ఒక అమ్మాయి, ఒక రేవతి అనే ఒక మహిళ అయితే మరణించడం జరిగింది. అయితే దానికి అల్లు అర్జునే కారణమా అంటే ప్రత్యేకంగా అల్లు అర్జునే కారణం కాదు, బట్ పరోక్షంగా మాత్రం కారణం అని చెప్పి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకున్నా సరే కానీ అక్కడికి రావడం, తను వస్తే అక్కడ గుంపు కూడతాడు, తొక్కిసలాట జరుగుతుందని ఆయనకు తెలుసు. అలా రావడం అనేది తప్పు, బట్ ఇలా జరుగుతుందని కూడా ఆయన ఊహించి ఉండకపోవచ్చు పాపం. సో అయితే ఇది ఒక దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఒక రకంగా అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ అయితే విధించింది కోర్టు. సో ఆయన చెంచల్ కూడా జైల్లో ఉండాలి. సో తను ప్రత్యక్షంగా చేసింది లేదు, బట్ అలా జరిగింది. సో ఆయనకైతే ఎఫెక్ట్ అయిందని చెప్పవచ్చు. అయితే మరొక రకంగా ఆలోచిస్తున్న ఒక సాధారణ ఒక పేదింటి ఒక మహిళకు చనిపోయింది. ఆ మహిళ తరపున బలంగా గొంతు విప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా అంటే చాలా ఆర్థికంగా చాలా తక్కువ. అయినా కానీ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆ కంప్లైంట్లు తీసుకొని అంత పెద్ద సినీ హీరోని, నేషనల్ అవార్డు విన్నర్ని, అంత బడా టాప్ 10 హీరోల్లో, తెలుగులో టాప్ 10 హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అలాంటి హీరోని అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పేదింటి మహిళ ఇచ్చిన కంప్లైంట్ కి ప్రస్తుత ప్రభుత్వంలో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎందరో హీరోల మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి, పొలిటీషియన్ల మీద వచ్చాయి. కానీ ప్రభుత్వాలు వాళ్ళకే సపోర్ట్ చేశారు కానీ పేదోళ్ళకి సపోర్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఒక పేదింటి కుటుంబం నుండి మా భార్య చనిపోయింది, అక్కడ కారణం ఇది అని చెప్పేసి సంధ్యా థియేటర్ దగ్గర ఇలా జరిగింది అల్లు అర్జున్ రావడం వల్ల అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే సంధ్యా థియేటర్ ఓనర్ పైన అల్లు అర్జున్ మీద కేసు నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రభుత్వంలో పేదవాళ్ళు ఓటు వేసిన ఓటు మాత్రం విఫలం కాలేదు అని అనుకోవచ్చు, వృధా కాలేదని అనుకోవచ్చు. ఈ ఒక విషయమే కాదు, సినీ హీరో నాగార్జున, ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగో సినీ హీరో నాగార్జున కూడా అలాగే టాప్ 4 హీరోలు ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ, నాగార్జున గారు, వీళ్ళు నలుగురు ఒక 4 పిల్లర్స్ ఒకప్పుడు. అందులో ఒకరైన నాగార్జున గారి ఎన్ కాన్వెన్షన్ హాల్ని కూల్చిపడేశారు మొత్తం హైడ్రా పేరుతో. అంటే అసలు కొన్ని 100 కోట్ల బిజినెస్ రోజు అయ్యే ఎన్ కాన్వెన్షన్ హాల్ని ఎలా కూల్చేస్తారు? 10 సంవత్సరాలు కూల్చుదాం అని కూల్చలే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. బట్ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ నిర్ణయం తీసుకొని కూల్చిపడేశారు. సో అయితే సెలబ్రిటీలకు
బడా బడా బాబులకు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు లొంగట్లేదు అని చెప్పేసి ఒక్క దగ్గర అనుకోవచ్చు. ఈ ఒక్క దగ్గర 100% ఇన్కన్వెన్షన్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో తప్పకుండా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని. సరే, అల్లు అర్జున్ గారు ఇలా అరెస్ట్ కావడం చాలా బాధాకరం. ఆయన మీద మనకేం కోపం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు సామాన్యుడిని, సెలబ్రిటీని ఒకే రకంగా చూడడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అసలు.